హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. సమోసా తినాలంటే అందరికీ ఇష్టమే కదండి, కానీ చేయాలంటేనే ఆ చుట్టడం రాదు, ఆ ఫోల్డింగ్ రాదు. ఎందుకులే అని చెప్పేసి చాలామంది బయట తెచ్చుకొని తినేస్తూ ఉంటారు కదా. అలా తెచ్చుకొని తినే కంటే ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అండి. చపాతీ చేసినంత ఈజీగా సమోసా చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరు కదా. ఇంకోసారి ఎవరైనా సమోసా అనే పేరు వినపడగానే ఇట్లే చేసేస్తే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అలా కిచెన్లోకి వెళ్ళుకొని ఇలా చేసేస్తారు. మరి అదేంటో చూసేయండి. ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటాం కదా. అలాగే తర్వాత వచ్చేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని, వాము ఉంటుంది కదా, కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా తీసేసుకొని దీన్ని బాగా క్రష్ చేసేసుకోండి. ఇలా వాము సాఫ్ట్గా ఉంటుంది కదా, చేత్తో ఇలా నలపగానే మెత్తగా అయిపోతుంది, చూడండి పొడిలాగా అయిపోతుంది. ఇలా కొద్దిగా వేసేసుకోండి. తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తోటి రఫ్ చేస్తున్నట్లుగా కలపండి. ఆయిల్ అంతా పిండిలో బాగా మిక్స్ అయిపోతుంది. పిండిలో బాగా మిక్స్ అయిందంటే మనం పిండి తీసుకొని ఇలా గట్టిగా నొక్కగానే ఇలా ఉండలాగా అవుతుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనకి సమోసా కదా కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే క్రిస్పీగా వస్తాయన్నమాట సమోసాల పైన లేయరు. దీనికి మాత్రం పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, అప్పుడే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. మెత్తగా కలుపుకున్నాం అనుకోండి చపాతీ పిండిలాగా, పైన మనకి లేయర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటే సమోసా అంత బాగోదు కదా, క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఇలా కొంచెం గట్టిగా కలుపుకోండి పిండిని. చూసారండి, పిండి ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా బాగా ముద్దలా చేసుకున్న తర్వాత పైన కొద్దిగా 1/2 టీ స్పూన్ కంటే కూడా చాలా తక్కువగా కొద్దిగా చేతికి ఇలా అప్లై చేసేసుకొని పిండి ముద్దకి ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసామనుకోండి పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఒక అరగంట పిండి బాగా నాననివ్వాలి. ఆలు అయితే ముందే ఉడికించేసి పెట్టేసుకున్నాను. ఇలా ఆలు ఉడికించిన తర్వాత ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఆలులో ఎక్కువ చెమ్మ లేకుండా ఉంటుందన్నమాట. మనం సమోసా స్టఫింగ్ చేసినప్పుడు బాగుంటుంది. ఆలు అంటే కొంచెం తడిగా ఉంటుంది కదండి, ఇలా పెట్టారనుకోండి డ్రై అయిపోతాయి కొంచెం అనమాట. స్టఫింగ్కి చాలా బాగుంటుంది. ఈ చిన్న చిట్కా పాటించండి ఎప్పుడైనా సమోసా కానీ ఏదైనా స్టఫింగ్ చేయాలనుకుంటే. ఇప్పుడు దీన్ని ఇలా గ్రేట్ చేసేసుకుందాం. చేత్తో నలిపే కంటే ఇలా గ్రేట్ చేసుకున్నారనుకోండి ఎక్కడా కూడా ఉండలు లేకోకుండా స్టఫింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ అల్లం తురుము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూన్ నల్ల ఉప్పు, పానీపూరిలోకి వేస్తాం కదా బ్లాక్ సాల్ట్ అది. అలాగే ఓ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు సన్నగా తరుముకున్నటువంటి కొత్తిమీర, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి బాగా డ్రైగా వస్తుందన్నమాట. వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ముద్దలాగా లేకుండా కొంచెం డ్రైగా వస్తుంది. ఆలు కూడా ఉడికించుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. అప్పుడు ఆలులో ఉండే తేమ శాతం అనేది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇప్పుడు ఇలా బాగా డ్రైగా వస్తుంది. లేకుంటే కొంచెం వాటరీగా ఉంటుంది కదా, సమోసాలో ఫిల్ చేసినప్పుడు అంతా కొంచెం ఇలా మెత్తగా అయిపోతుంది స్టిక్కీగా. కాబట్టి ఇలా కొద్దిగా ఒక 10 నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి బాగా ఉంటుంది. దాంతోపాటు ఇలా కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోండి, ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. పిండి నానబెట్టేసాం కదా, రవ్వ వేసాం కాబట్టి ఇలా ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ నానబెట్టారనుకోండి, చూడండి అంతా ఇలా వచ్చి వైట్గా కనిపిస్తుంది కదా, రవ్వ అంతా బాగా నానుతుంది. ఇలా కింద అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సమోసాకి మాత్రం ఇలాంటి బాగా వస్తుందండి. మనం పీటల మీద అలా అంటే పట్టదన్నమాట, చిన్నగా ఉంటాయి కదా పీటలు. ఇదైతే బాగా పొడవుగా పెద్దగా చేసేసుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసేసుకున్న తర్వాత
దీన్ని నేను 2 పార్ట్స్గా చేసుకుంటున్నాను. ఇది బౌల్లో పెట్టేసి మూత పెట్టేద్దాం, ఆరిపోకుండా ఉంటుంది. కొద్దిగా పొడిపిండి వేసేసుకొని ఇది రుద్దుకోవాలన్నమాట. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్లో ఒత్తుకోవాలి. అప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్లో సమోసాలు చేయడానికి బాగా వస్తుంది. చూసారండి, ఇలా పొడవు ఎక్కువ ఉండేలాగా ఒత్తేసుకోండి, వెడల్పు ఎక్కువ లేకోకుండా. చూసారా, ఈ మందంలో ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పల్చాగా లేకుండా మరీ ఎక్కువ మందం లేకోకుండా ఇలా నార్మల్గా ఒత్తుకోవాలి. ఈ ఎడ్జెస్ కొద్దిగా కట్ చేసుకుందాం, స్క్వేర్ లాగా ఉండేలాగా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ వేసాం కదా, బాగా గట్టిగా ఉందన్నమాట. ఇప్పుడు స్టఫింగ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అంతా ఈక్వల్గా అనుకోవాలి. ఇలా ఫస్ట్ ఇటు సైడ్ కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకోండి, ఫోల్డ్ చేయడానికి బాగుంటుంది. మనం ఫోల్డ్ చేసినప్పుడు అంత ఈక్వల్గా రావడానికి ఇలా నీట్గా అనుకోండి. ఇలా షేప్ కరెక్ట్గా చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ కొంచెం వదిలేసాము కదా, దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి మొత్తం రోల్ చేసేసుకోవాలి. రోల్ అంటే మళ్ళీ రౌండ్గా వచ్చేలా కాకుండా మనం ఏ షేప్లో అయితే చేసామో అదే షేప్ వచ్చేలాగా ఇలా ఫుల్ రోల్ చేసేసుకోవాలి. ఎడ్జ్కి మాత్రం కొద్దిగా అలా తడి అంటించేసుకొని లైట్గా అప్లై చేసేస్తే మనకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఊడిపోకుండా, మళ్ళీ మనం కట్ చేసినప్పుడు సమోసాలు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా అలా అదిమేసేయండి, మరి ఎక్కువగా అదమకండి. ఇలా ఒక్కసారి చేతితోటి షేప్ అంతా నీట్గా ఉండేలాగా ఇలా అనేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి సమోసా ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. అంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా జిగ్జాగ్గా కట్ చేసుకున్నారనుకోండి, మనకి సమోసా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి అదే షేప్లోనే వస్తుంది. ఇలా జిగ్జాగ్గా కట్ చేస్తుంటే భలే మజా అనిపిస్తుంది తెలుసా. ఇలా స్టఫింగ్ బయటికి రాకోకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కదా, చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి సేమ్ సమోసా ఏ షేప్లో ఉంది అలా వచ్చేసింది కదా. ఈ ఎడ్జెస్ కూడా చూడండి స్టఫింగ్ బాగా కనిపిస్తుంది. ఈ స్టఫింగ్ కూడా బయటికి రాకుండా మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ అంతా వేసేసుకొని ఈ ఎడ్జెస్కి లైట్గా ఇలా అప్లై చేసుకోవాలండి. కొద్దిగా ఇలా డిప్ చేసినట్టుగా అంటే సైడ్స్కి మనకి అంటుకుంటుంది అనమాట కార్న్ఫ్లోర్ అంతా. ఇది కూడా మళ్ళీ ఎక్స్ట్రా కార్న్ఫ్లోర్ ఉంటే చేత్తో ఇలా తీసేసామంటే మనకి కార్న్ఫ్లోర్ మరీ ఎక్కువగా కాకోకుండా జస్ట్ ఊరికి ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా అలా మనకి అనుకోవాలంతే. అన్ని సమోసాలకి కూడా ఈ ఎడ్జెస్ ఈ స్టఫింగ్ బయటికి రాకోకుండా కార్న్ఫ్లోర్లో ఒక్కసారి అలా డిప్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ వాటర్ వేసి కార్న్ఫ్లోర్లో మొత్తం డిప్ చేయాల్సిన అవసరం లేదండి. పొడి పిండినే ఇలా జస్ట్ మనకి అంటించినట్లుగా అంటిస్తే చాలండి. మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆలు స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదు తెలుసా. అన్నిటికీ కూడా ఇలాగే మిగతా సమోసాలన్నీ కట్ చేసుకున్న తర్వాత సైడ్స్కి కార్న్ఫ్లోర్ అప్లై చేసి పెట్టేసుకోవాలి. అన్నీ ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ మెథడ్ చూస్తుంటే మీకు ఏమైనా సమోసా చేయడం కష్టం అనిపిస్తుందో చెప్పండి? అస్సలు లేదు కదా. ఏముంది, చపాతీ చేసేసుకొని స్టఫింగ్ పెట్టేసి రోల్ చేసేసుకొని రప్ప 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 కట్ చేయడమే, అంతే కదండి. ఎంత ఈజీ అండి సమోసా. ఇంత ఈజీ అని తెలిస్తే ఎవరైనా సమోసా బయట కొనుక్కుంటారా? అస్సలు కొనుక్కోరు కదా. అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇంకేముంది డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ ఫస్ట్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అలా చేసుకుంటే పైన మనకి చపాతీ లేయర్ అనేది బాగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై అయితేనే బాగా క్రిస్పీగా వస్తుంది. అందులో మనం రవ్వ వేసాం కాబట్టి ఈ సమోసాలు బాగా క్రిస్పీగా వస్తాయి. మైదా పిండే యూజ్ చేయాలనేది ఏమీ లేదండి. ఇలా గోధుమ పిండి బొంబాయి రవ్వ వేసుకొని చేసుకున్నా కూడా హెల్దీగా సమోసాలు బాగా క్రిస్పీగా వస్తాయి. లేయర్ తెలుసా, ఎంత ఈజీగా సమోసా చేయొచ్చు కదా.
లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా సమోసాలు. చూసారా వేగుతుంటే మీకు కనిపిస్తుంది కదా, స్టఫింగ్ అనేది ఎక్కడా కూడా ఇంత కూడా బయటికి రాదండి. ఎందుకంటే మనం కార్న్ఫ్లవర్ పొడి అనేది అటువైపు ఇటువైపు మనం అప్లై చేసాం కదా, కాబట్టి స్టఫింగ్ ఎక్కడా కూడా బయటికి రాకుండా సమోసాలు సూపర్ టేస్టీగా పైన లేయరు ఎంత క్రిస్పీగా వస్తుంది తెలుసా. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండేటువంటి మన సమోసాలు రెడీ అయిపోయాయి. ఈ మెథడ్ చూసారంటే ఎవ్వరు కూడా వదిలిపెట్టరండి. ఖచ్చితంగా మీరు వెంటనే సమోసా చేసేద్దామంటాం. ఎలాగూ హాలిడేస్ కదండి, పిల్లలకి డైలీ ఏదో ఒక స్నాక్స్ కావాలి. సమోసా అని పేరు వినపడగానే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లలకే కాదు, పెద్దలం కూడా లొట్టలు వేసుకుంటూ తింటాం కదా. మరి మీరు కూడా ఇంట్లోనే ఇలా సమోసా చేసేసుకొని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. మరి వీడియో నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో హైప్ చేయడం అసలు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.